హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ వైర్స్. టుడే మన రెసిపీ వచ్చేసి మామిడికాయ చేపల పులుసు. ఇవి హాఫ్ కేజీ చేపలండి. ఇవి పులుసు తీసేసి వచ్చిన చేపలు. మళ్ళీ మనం ఇంటి దగ్గర పులుసు తీసుకోవాలి కాబట్టి రాయి ఉన్న వాళ్ళు రాయితో క్లీన్ చేసుకోండి. నా దగ్గర రాయి అవైలబుల్గా లేదు కాబట్టి గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను. ఇది ఒక మంచి టిప్గా యూజ్ అవుతుందండి. ఆఫ్టర్ దట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకోండి. చేపలన్నీ మ్యాగ్నేట్ చేసే ముందు హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ నూనె, ఇవన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ముళ్ళులు గుచ్చుకుంటే స్మూత్గా మ్యాగ్నేట్ చేసుకోండి. మసాలాలో ప్రిపేర్ చేయాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 లవంగం, యాలకులు 1. ప్యాన్ మీద ఫ్రై చేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 స్పూన్స్, ఈ గరిటెతో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి 2 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక 3 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోండి. 1 పచ్చిమిరపకాయ వేసుకొని కలర్ మారేదాకా చేంజ్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై చేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు, మామిడికాయ ముక్కలు ఇప్పుడే వేసేసుకోవాలి. 1 చిన్న మీడియం సైజు మామిడికాయ ముక్కలు వేసేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే పులుపు టెక్స్చర్ అనేది ఆనియన్కి పట్టాలి. 2 మీడియం సైజు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ కారం, కారం తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. బాగా కలుపుకోండి. లిడ్ పెట్టేసి 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఫ్లోట్ అయింది కదా, చూడండి ఎలా కలర్ చేంజ్ అయింది. ఒకసారి తిప్పేసి మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోండి. ముక్కలు ఇలాగే తిప్పాలండి. గరిట అసలు యూజ్ చేయకూడదు. గరిట యూజ్ చేసామంటే ముక్కలు స్మాష్ అయిపోతాయి. కొంతమంది వాటర్ పులుసు ఉడికినాక వేసుకుంటారు. నేనైతే ముందే వేసుకున్నాను. 1 మినిట్ కొంచెం ఫ్రై చేసి వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్, ఇది ఎక్కువ వేయకూడదండి. వాటరిష్గా ఉండకూడదు, కొంచెం ప్యూరీ లాగా ఉండాలి. చిన్న సైజు 6 అంగుళం చింతపండు ప్యూరీ వేసేసుకోండి. తిప్పండి. స్పూన్ అసలు యూజ్ చేయకూడదు. మనం దంచిన మసాలాలు వేసేసుకోండి. మొత్తం వేసేసుకోండి. ఇది హాఫ్ కేజీ చేపలకి మసాలా. 1.5 కేజీ అయితే క్వాంటిటీ డబల్ చేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసుకుని 1 రెమ్మ కొత్తిమీర వేసేసుకొని లిడ్ పెట్టేసి 5 to 8 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టండి. ఎక్కువ ఉడకకూడదు చేపలు. లిడ్ తీసేసినాక
ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. అంతే వేడివేడిగా రెడీ అయిపోయి మామిడికాయ చేపల పులుసు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.